రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న విజయవాడకు చెందిన తోట సాయికృష్ణ మిస్సింగ్ హిస్టరీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. మొదట కేవలం మిస్సింగ్ కేసుగా భావించిన ఈ వ్యవహారం చివరకు భయంకరమైన లాకప్ డెత్ చెందారంటూ ప్రచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక మాజీ సిఐ నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. గతంలో కూడా ఒక కేసు విషయంలో సాయి కృష్ణను ప్రకాశం జిల్లా మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఆ తర్వాత సాయి కృష్ణ ఆచూకీ లభించకపోవడంతో అతని తల్లి విజయలక్ష్మి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆరా తీశారు. ఆ సమయంలో సిఐ నాగరాజు తీవ్రంగా దూషించడమే కాకుండా బాధ్యత రాహిత్యంగా సమాధానం చెప్పారంటూ సాయి కృష్ణ తల్లి ఆరోపిస్తుంది. తన కొడుకు ఎక్కడున్నాడంటూ ఆందోళన చెందిన తల్లి చివరకు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. మరోవైపు సాయి కృష్ణను పోలీసులే చంపేశారంటూ తీవ్ర రాజకీయ దుమారం చెలరేగడంతో ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు జరిపిన లోతైన విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. సాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే మరణించినట్లు సిట్ నిర్ధారించింది. సాక్ష్యాలను నాశనం చేయడానికి, పోలీసు కస్టడీలో లేకుండా పోవడానికి సిఐ నాగరాజే కారణమని సిట్ తెలిపింది. సీసీ ఫుటేజ్ డేటా కూడా డీవీఆర్లో లేకుండా చేశారని, ఫారెన్సిక్ బృందానికి పరీక్ష కోసం డీవీఆర్లను పంపించామని తెలిపింది. సాయి కృష్ణ మరణించాడని తెలిసినా కూడా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారం మెజిస్ట్రేట్కు చేరవేయలేదని వెల్లడించింది. సాయి కృష్ణ మరణించాడని అతని తల్లి స్టేషన్కు వెళితే సిఐ నాగరాజు దూషించాడని హైకోర్టులో సాయి కృష్ణ తల్లి హెబియస్ కార్పస్ వేసిన కోర్టు ముందు వాస్తవాలను వెల్లడించలేదని స్పష్టం చేసింది. హైకోర్టు ముందు నిజాలు దాచారని, కోర్టును తప్పుదోవ పట్టించారని ఆమె వెల్లడించింది. ఇక మరోవైపు సాయి కృష్ణ మృతదేహాన్ని తానే స్వయంగా పోలీస్ స్టేషన్లో చూశానని ఓ ఎస్ఐ ఇచ్చిన వాగ్మూలం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. కేసులో ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారని సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది. అన్ని అంశాలు తెలుసుకోవాలంటే నిందితుడైన నాగరాజును విచారించాల్సి ఉందని తెలిపింది. జూన్ 2 కంటే ముందే సాయి కృష్ణ మరణించాడని తాము విశ్వసిస్తున్నామని సిట్ తెలిపింది. కస్టడీలో ఉండగా గాయాల పాలై మరణించాడని అన్ని ఆధారాలు స్పష్టంగా చెబుతున్నాయంటూ రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడించింది. కానీ చివరకు సాయి కృష్ణను కస్టోడియల్ డెత్ చేశారని సిట్టే నిర్ధారించింది. దీంతో ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. सीए गाరు బయటికి 4 5